నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల, పన్నులు 18% తగ్గింపు. యుఎస్తో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ హర్షం, ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ప్రతిబింబిస్తోందని వెల్లడి. అమెరికాతో ఒప్పందం భారత ఎగుమతిదారులకు వరమన్న పీయూష్, 30 ట్రిలియన్ల మేర మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని వెల్లడి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్కి సుప్రీంకోర్టు తుది గడువు, 3 వారాల్లో నిర్ణయం తీసుకోకుంటే ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టీకరణ. అణ్వస్త్ర సామర్థ్య బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 పరీక్ష విజయవంతం, 3000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించిన మిసైల్. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది. మధ్యంతర వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా తన దిగుమతి సుంకాలను 50% నుంచి 18% తగ్గిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఇకపై రష్యా నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని పేర్కొంది. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ నెల 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఖరారైనట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ముసాయిదాను విడుదల చేసింది. భారతీయ ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాల్ని అమెరికా 50% నుంచి 18% తగ్గించినట్లు ముసాయిదాలో స్పష్టం చేసింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, హస్తకళా వస్తువులు, కొన్ని రకాల యంత్రాలపై అమెరికా 18% సుంకం విధిస్తుందని వివరించింది. మరోవైపు అమెరికా నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, వైన్, కొన్ని రకాల గింజలపై భారత్ సుంకాల్ని 0% తగ్గించనుందని పేర్కొంది. వీటిలో డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, పశుగ్రాసం కోసం ఉపయోగించే ఎర్రజొన్నలు, వాల్నట్స్, బాదం, తాజా ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని శ్వేతసౌధం తెలిపింది. దీనికి బదులుగా అమెరికా నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకోనుందని వివరించింది. ఈ షరతు మేరకు భారత్పై విధించిన 25% అదనపు ప్రతీకార సుంకాల్ని ఇవాల్టి నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే 10 ఏళ్ల పాటు రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించుకునేందుకు భారత్ అంగీకరించిందని తెలిపింది. అమెరికా భారత్ మధ్య కుదిరిన ఈ మధ్యంతర ఒప్పందం ఇరు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయని తన ప్రకటనలో శ్వేతసౌధం వివరించింది. పరస్పర ప్రయోజనాలు, స్పష్టమైన ఫలితాల ఆధారంగా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉమ్మడి సంకల్పాన్ని ఇది చాటి చెబుతోందని పేర్కొంది. ఈ ఒప్పందం విజయవంతంగా పూర్తయితే జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలపై కూడా పరస్పర సుంకాల్ని తొలగించడానికి అమెరికా అంగీకరించినట్లు ప్రకటనలో వివరించింది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని మోదీ వివరించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. 2 దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతికతల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు. సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తోందని రాసుకొచ్చారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్ ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్ అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ పోస్టు చేశారు. మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించి కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని జయశంకర్ వివరించారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం ఈ కార్యాచరణను ప్రకటించిన వేళ భారత్ అమెరికా మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ డీల్ ద్వారా ఎంఎస్ఎంఈ, రైతులు, మత్స్యకారులకు $30 ట్రిలియన్ మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పునరుద్ఘాటించారు. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం తుది దశకు చేరుకుందన్నారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు. ఎగుమతుల పెరుగుదలతో భారతీయ మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ డీల్ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ వస్తువులు, చేతి వృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలలో భారీ మార్కెట్కు అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలు వంటి విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలు 0కి తగ్గుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఆయా రంగాల్లో భారీగా లాభాలు వస్తాయన్నారు. తద్వారా భారత ఎగుమతులకు పోటీతత్వం పెరిగి మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి మరింత బలం చేకూరుతుందన్నారు. అదే సమయంలో భారతీయ రైతులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలను పూర్తిగా కాపాడతామని తెలిపారు. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ పాల ఉత్పత్తులకు పూర్తిగా రక్షణ ఉంటుందని పునరుద్ఘాటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి, గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టే విషయంలో భారత్ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలపై ఆర్థిక నిపుణులు రేవంత్ చలమలతో ఈటీవీ ముఖాముఖి. సార్, భారత్ అమెరికా వాణిజ్య మధ్యంతర ఒప్పందం భారత్కు ఏ విధంగా మేలు చేస్తుంది అనే విషయాన్ని మనతో పంచుకునేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు రేవంత్ చలమల మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏదైతే జరిగిందో ఇది భారత్లో ఇన్వెస్టర్స్కి అట్లాగే ఏ రంగాలపైన మంచి ప్రభావం చూపే అవకాశం? సో గతంలో యావరేజ్గా మనం ఏదో 10 to 12% మనం ట్యాక్సేషన్లో ఉండేవాళ్ళము. తర్వాత ఈ రెసిప్రోకల్ టారిఫ్ వేయాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని 25% తీసుకొని వచ్చారు. మనం రష్యా ఆయిల్ కొంటున్నాము అన్న ఒక నేపథ్యంలో ప్రపంచంలో ఏ దేశానికి పోయినప్పటికీ భారతదేశానికి ఇంకో అడిషనల్ 25% టారిఫ్ వేసి మొత్తంగా దాన్ని 50%కి తీసుకొని వచ్చారు. ఒక రకంగా భారతదేశానికి అటువంటి ఒక పరిస్థితి రావడం, మంచిగా కూడా మారటం, మనకు అది యూకేకి ఒక ట్రేడ్ డీల్ని క్రియేట్ చేయడం, యూరోపియన్ యూనియన్తో ఒక ట్రేడ్ డీల్ని క్రియేట్ చేయడం, ప్రపంచ దేశాలు దాదాపుగా 5 ఒప్పందాలు ప్రపంచ దేశాలతో చేసుకోవడం ఒక రకంగా మంచిగా కూడా మారింది. హవెవర్ మనకి యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్న తర్వాత బహుశా మనకి అమెరికా మీద కొంత ప్రెషర్ ఏమన్నా బిల్డ్ అయి ఉండొచ్చు. ఆ ప్రెషర్ నేపథ్యంలో ఇమీడియట్గా మనకి రెసిప్రోకల్ టారిఫ్ని తగ్గించడం, అదేవిధంగా ఏదైతే పెనాల్టీ టారిఫ్ ఎక్స్ట్రా 25%ని వేయటము, దాన్ని మొత్తం కూడా తగ్గించి దాదాపుగా 18% వరకు కూడా తీసుకొని వచ్చారు. సో దీనివల్ల మనకి పర్టికులర్గా టెక్స్టైల్ రంగం ఎక్కువగా బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉంది. లెదర్ అయి ఉండొచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఇది ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం జ్యువెలరీ కానీ, జెమ్స్ కానీ వీటన్నిటి మీద కూడా మనకి ఆల్మోస్ట్ నియర్ టు 0% టారిఫ్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కనపడుతుంది. సో నిన్న మనకి యూఎస్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక కామన్ అనౌన్స్మెంట్ అనేది మార్కెట్లో వింటున్నాము. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది మిడ్ ఆఫ్ మార్చ్, మరొక నెల రోజుల్లో మనకి దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. దాంట్లో మనకి ఇంతకుముందుతో కంపేర్ చేస్తే పర్టికులర్గా ఆటో కాంపోనెంట్స్
ఆటోమొబైల్ రిలేటెడ్, కాంపోనెంట్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఆటో సెగ్మెంట్, మనం డైరెక్ట్గా కార్స్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయనప్పటికీ, యునైటెడ్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయనప్పటికీ మనం కొన్ని యాక్సిలరీస్ అనేవి మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అయితే గమనిస్తున్నాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ డీల్ వల్ల ఆటో సెగ్మెంట్ మరింతగా బలపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం బోయింగ్కి కొద్దిగా బెనిఫిట్ జరిగే విధంగా మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని దారులు సులభతరం చేయడం కూడా మనం గమనిస్తున్నాం. సో రానున్న రోజుల్లో మన ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మనం కేవలం సర్వీసెస్ని మాత్రమే బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇవి ఏవైతే ఈ రంగాల్లో అభివృద్ధి సాధించడం ద్వారా భారత ఎకానమీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, దాని గురించి ఏం చెప్తారు సార్? సో గతంలో ఉన్నటువంటి పరిస్థితులతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున మెరుగుపడిందా అని అంటే మనం అవుననే చెప్పాలి. దానికి గల కారణం చైనా మనకు ఒక డైరెక్ట్ కాంపిటీటర్ వంటిది. చైనా +1 అనే ఒక నేషన్ నినాదం మనకి ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంది. కేవలం చైనా మీద మాత్రమే కాదు, మనం వేరే ఇంకొక దేశాన్ని కూడా ఎంచుకోవాలి అనుకున్న సమయంలో భారతదేశం నెంబర్ 1 స్థానాన్ని తీసుకుంటుంది చైనా తర్వాత. దానికి గల కారణం మన దగ్గర ఉండేటువంటి జనాభా. సో మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని స్టార్టప్ చేసి మన దగ్గర నుంచే అమెరికా, ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ను కూడా ఎక్కువగా తీసుకువెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి. దీనివల్ల మన భారతదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగి మన సగటు ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు యావరేజ్గా $2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి మన దేశం రానున్న రోజుల్లో ఒక డ్రాస్టికల్ జంప్ రానున్న రోజులు చూడటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ టెక్స్టైల్ అండ్ లేబర్, టెక్స్టైల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హై లేబర్ డిపెండెంట్ ఆర్గనైజేషన్స్గా మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ టారిఫ్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయో విపరీతంగా ఆ సెగ్మెంట్స్ అనేవి డబ్బులు కోల్పోవడమే కాదు, ఉద్యోగ కొరత, అంటే ఉద్యోగాలు కూడా కోల్పోయారు ప్రజలు అక్కడ. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి మరింతగా బెటర్ అవటం అనేది రానున్న రోజుల్లో ఉద్యోగాన్ని కూడా మరింతగా పెంచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మన టెక్నాలజీని కూడా పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. డేటా సెంటర్స్ని మన భారతదేశంలోనే ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రపంచంలోనే ఇండియాని డేటా సెంటర్స్ హబ్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ డేటా సెంటర్ ఇంటిగ్రేషన్ ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలోకి ఎక్కువ రావటము, ఎట్ ద సేమ్ టైం మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో 2047 వరకు దాదాపుగా 21 ఇయర్స్ వరకు కూడా ట్యాక్స్ హాలిడేని ప్రకటించడం ద్వారా 21 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్యాపిటల్ మన భారతదేశంలోనే ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఫార్మాసిటికల్ రా మెటీరియల్కి సంబంధించి మనం గమనిస్తే 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అమెరికా మీద ప్రపంచం డిపెండ్ అవుతుంది. ఇంకొక 10% ఆల్రెడీ మన భారతదేశం దగ్గర ఉంది రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అన్న ఒక ఉద్దేశంలో అండ్ ఈ ట్రేడ్ డీల్ రానున్న రోజుల్లో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని మరింతగా ప్రభావితం చేయొచ్చు. అందులో పర్టికులర్గా మనం ఫార్మాసిటికల్ క్యాపిటల్గా చెప్పుకునేటువంటి మన హైదరాబాద్ ఎక్కువగా బెనిఫిట్ అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ ట్రేడ్ డీల్ వల్ల దౌత్యపరంగా అంటే డిప్లొమసీలో మన భారత్ ఏ విధంగా వ్యవహరించబోతుంది, మనకి ఏమైనా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది? సో బేసిక్గా మనం ఇక్కడ ఫార్మర్స్ని ఏమైనా పణంగా పెడతారని చెప్పేసి అనుకున్నాం. ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం చాలా క్లియర్ స్టాండ్స్లో ఉంది. పెద్ద ఎత్తున ఫార్మర్స్కి ఇంపాక్ట్ జరగకుండా కేవలం ఏవైతే మనకి రా ఫీడ్ మెటీరియల్ ఉంటుందో, ఏదైతే భారతదేశంలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదో రా ఫీడ్ మెటీరియల్కి సంబంధించి మేము దాన్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పేసి ఇటు ఇండియన్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ అటు ప్రపంచ దేశాల దగ్గర ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలను కూడా నెరవేర్చే విధంగా ఒక డిప్లొమాటిక్ వేలో మన భారతదేశం ఈ ట్రేడ్ డీల్ని అగ్రిమెంట్ చేయడానికి అయితే మనం గమనిస్తున్నాం, 4 అడుగులు వేయడానికి. ఎట్ ద సేమ్ టైం భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల మీదకి కాలు దువ్వే ప్రయత్నం చేయదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ని ఆపేయటం ద్వారా రష్యాకి సంబంధించినటువంటి పరిస్థితులు, అంటే మనకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయని మనం పెద్ద ఎత్తున భయపడుతున్నాం. కానీ అక్కడ క్లియర్గా కనపడుతోంది మన ఇప్పటివరకు మన భారతదేశ ప్రభుత్వం మేము పూర్తి స్థాయిలో రష్యాతో సంబంధాలు తెంపుకుంటామని కానీ, రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ని పూర్తి స్థాయిలో ఆపేస్తామని కానీ మన దగ్గర నుంచి ఎటువంటి పెద్ద ఎత్తున న్యూస్ అయితే లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి డీల్ ఏంటి, $500 బిలియన్ వరకు కూడా మనం అమెరికా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్తున్నాం. అందులో పెట్రోకెమికల్ మెటీరియల్స్ ఉంటాయి, ఏవియేషన్ రిలేటెడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ రిలేటెడ్ ఇంపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కేవలం పెట్రోకెమికల్ దగ్గర నుంచి $500 బిలియన్ అన్న మాటను క్లియర్గా చెప్పలేదు. సో రష్యాతో కూడా పూర్తి స్థాయిలో సంబంధాలను తెంపుకోకుండా మన వాళ్ళు దాన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన రష్యా దగ్గర నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ కొంటున్నామో అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల వాళ్ళు మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తున్నారు. ఎప్పుడైనా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కనుక ఆగిపోయినట్లయితే
అయితే వాళ్ళు కూడా డెఫినెట్గా ప్రపంచ మార్కెట్లో ఏదైతే ప్రైజులు నడుస్తున్నాయో ఆ ప్రైజింగ్కే మనకు కూడా ఇస్తారు. సో ఇంతకుముందు మనం ఏదైతే మన ఎనర్జీని లోవర్ ప్రైస్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అది పెద్ద స్థాయిలో మన భారతదేశాన్ని ఇంపాక్ట్ చేస్తుందని ఆలోచించి తర్వాత మనం దాన్ని ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఇది ఒక టెంపరీ ప్రాబ్లం మాత్రమే, ఏది డిస్కౌంటెడ్ ప్రైస్లో మనం ఏదైతే కొంటున్నామో. సో ఎట్ ద సేమ్ టైం అమెరికాతోటి సంబంధాలు మనకి పాడు కాకుండా, రష్యాతోటి మనకు ఉండేటువంటి సంబంధాలు పాడు కాకుండా, యూరోపియన్ యూనియన్తో మనకు ఉండేటువంటి సంబంధాలు మరింతగా బలపరుస్తూ, యూరోపియన్ యూనియన్ అనేది అమెరికాతో ఎప్పుడు జట్టుగా ఉంటుంది. అటువంటి యూరోపియన్ యూనియన్ అమెరికాతో మనం ట్రేడ్ డీల్ చేసుకోకముందే అక్కడ ఉండేటువంటి దేశాలన్నీ కూడా మన భారతదేశంతో ట్రేడ్ డీల్ని చేసుకొని మన భారతదేశం యొక్క బలాన్ని ఏంటి అని చెప్పి అమెరికాకి ప్రూవ్ చేసింది. దాంతో ఇమీడియట్గా మన భారతదేశానికి కూడా ఒక ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేయాలని చెప్పేసి ఇమీడియట్గా మన బడ్జెట్ అనౌన్స్ చేసిన 1 డేలోనే మనకి అనౌన్స్మెంట్ కూడా జరగడం గమనిస్తున్నాం. సో భారతదేశంతో ఉండేటువంటి సంబంధాలని కొంచెం పాడు చేసుకున్నా కానీ దాని యొక్క నష్టాన్ని ఎక్కువగా చూసేది ప్రపంచ దేశాలను ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఈరోజు అమెరికా పెద్ద ఎత్తున టారిఫ్లు భారతదేశం మీద వేయటం వల్ల మనం ఇండియా దగ్గర నుంచి 44% యాజ్ ఆఫ్ నో ఎక్స్పోర్ట్స్ని కోల్పోయామని మనం ఆలోచిస్తున్నాం. కాకపోతే అక్కడ ప్రజలకి ఏవైతే వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద విపరీతమైన కాస్టింగ్ పెరగడం, భారం పెరగడం కూడా మనం గమనించాలి. ఈరోజు భారతదేశంతో కంపేర్ చేస్తే అమెరికా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది, అప్పులో ఊబిలో ఇరుక్కుపోయి ఉంది, హై ఇన్ఫ్లేషన్తో బాధపడుతోంది. అక్కడ వాళ్ళకి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరైన ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి, ఉన్న ఉద్యోగాల్లో జీతాలు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి పెరగనటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆ రా మెటీరియల్ డైలీ వాడుకునేటువంటి వస్తువుల యొక్క ధరలు మాత్రం గణనీయంగా పెరగడం గమనించాం. ఫెడ్ చైర్మన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికాని పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏమనంటే అమెరికా వాళ్ళు మీరు తీసుకొచ్చే సంస్థల్ని మా దేశంలో ఎస్టాబ్లిష్ చేయండి, మా దగ్గర ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో టారిఫ్ను కూడా తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం ప్రాక్టికల్గా ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పటి నుంచో అక్కడ వాళ్ళు ప్రోడక్ట్ని డెవలప్ చేసినప్పటికీ దాని మ్యానుఫ్యాక్చరింగ్కి చైనా మీద డిపెండ్ అవ్వడం గల కారణం చైనా దగ్గర ఉండేటువంటి లేబర్ ఫోర్స్, అంతటి చీపర్ లేబర్ ఫోర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ తక్కువ ఖరీదులోనే వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచానికి అమ్మగలుగుతున్నారు ఒక కాంపిటేటివ్ ప్రైస్ తోటి. అటువంటిది మా అమెరికాలోనే కనుక ఒక యాపిల్ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నం చేస్తే దాని యొక్క ధర దాదాపుగా డబల్ టు త్రిబుల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానికి గల కారణం హై లేబర్ కాస్ట్. సో ప్రాక్టికల్గా వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ పెట్టే అవకాశాలు కనిపించట్లేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడే దాంట్లో అమెరికాకు సంబంధించి అట్లా వైట్ హౌస్ కానీ అట్లా భారత ప్రభుత్వం కానీ కంబైన్డ్గా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో రష్యా నుంచి పూర్తిగా ఈ చమురు కొనుగోలు ఆపేస్తాము అని చెప్పి భారత్ చెప్పింది. లేదా ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే కనుక భారత్ పైన ఏ ఎక్స్టెంట్కైనా ట్రంప్ మళ్ళీ సుంకాలు విధించే అవకాశం ఉందని చెప్పి ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నటువంటి విషయం ఉంది. అయితే నిజంగా కూడా ఇది జరిగే అవకాశం ఉందా భారత్ నుంచి యూఎస్కి? అక్కడ మనం క్లియర్గా వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ని మనం చదివినప్పుడు ఈ రోజు పొద్దునే మనకి వైట్ హౌస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన కామన్ అనౌన్స్మెంట్ అటు మన ఇండియన్ వెబ్సైట్లో అటు అమెరికన్ వెబ్సైట్లో కూడా అనౌన్స్మెంట్ క్లియర్గా కనపడుతుంది. ఆపేస్తాము లేకపోతే దాన్ని గణనీయంగా తగ్గించేస్తాము అని రాశారు, కానీ పూర్తి స్థాయిలో ఆపేస్తాము అని ఒక క్లాజ్లో మాత్రం అది కనిపించేటువంటి పరిస్థితిలో లేదు. మీరు చెప్పిన మాట నిజం. రాత్రి నిద్రపోయి పొద్దున నిద్రలేసే లోపల రాత్రి కల్లోకి ఏదొస్తే అది మాట్లాడే పరిస్థితిలో అక్కడ ట్రంప్ ఉన్నాడు. అది వాస్తవ పరిస్థితి. ఒక రోజు భారతదేశం నా స్నేహితుడు అంటాడు, మరొక రోజు నేను ఇండియా మీద దాదాపుగా 500% టారిఫ్ వేస్తానని చెప్తాడు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన కొనసాగించే అవకాశాలు లేవు. దానికి గల కారణం ఆల్రెడీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఇండియా అనేది కేవలం అమెరికా మాత్రమే డిపెండ్ కావట్లేదు, ప్రపంచ దేశాలన్నీ గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. ఇండియాతో కనుక మనం సరైన డీల్ని కానీ ఫ్రెండ్షిప్ని కానీ మెయింటైన్ చేయకపోతే అమెరికాకే నష్టం అనే విషయం వాళ్ళ క్లారిటీ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున దూకుడు ప్రవర్తన ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా రేవంత్ చలమల గారు చెప్తున్నటువంటి విషయాలు. భారత్ అమెరికా వాణిజ్య మధ్యంతర ఒప్పందం ఏదైతే ఉందో అది భారత్కి మరింత మేలు చేస్తుందని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. దాఖలైన పిటిషన్లపై 3 వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే తాము కోర్టు ధిక్కరణ కింద చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31 లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానిని ఉల్లంఘించినందున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు గతేడాది నవంబర్ 10న పిటిషన్లు దాఖలు చేశారు.
వాటిని నిన్న విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 16న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు పెండింగ్ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 4 వారాల సమయం ఇవ్వాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయమూర్తులు అంగీకరిస్తూనే కేసును 2 వారాలకు వాయిదా వేసి అంతవరకు జరిగిన పురోగతిని తమకు తెలపాలని ఆదేశించారు. వాదనలు మొదలైన వెంటనే స్పీకర్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ స్పీకర్ ముందు పెండింగ్ లో ఉన్న అనర్హత పిటిషన్లలో ఒకదానిపై నిర్ణయం వెలువరించారని, మరో 2పై నిర్ణయం తుది దశలో ఉందని ధర్మాసనానికి విన్నవించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా బీఆర్ఎస్ నాయకులు సమయం కోరడం వల్ల ఆ 2పై నిర్ణయం ఆలస్యమైందని చెప్పారు. మార్చి 2వ వారానికల్లా వాటిపై నిర్ణయం తీసుకుంటామని విన్నవించారు. పిటిషనర్ కౌశిక్ రెడ్డి న్యాయవాది మోహిత్ రావు ఆ వాదనలతో విభేదించారు. స్పీకర్ న్యాయవాదులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యే తమ పార్టీ తరపున గెలిచిన తర్వాత 6 నెలల్లోపే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. ఏ మాత్రం విచారణ అవసరం లేకుండా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ కేసులో ఇంత జాప్యం చేయాల్సిన అవసరం ఏముందన్నారు. మరో ఎమ్మెల్యే కుమార్తె కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆమె తరపున సదరు ఎమ్మెల్యే ప్రచారం చేశారని తెలిపారు. ఇందులోనూ జాప్యం చేయగల కారణాలేవీ లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ సంజయ్ కరోల్ జోక్యం చేసుకుంటూ 2 వారాల తరువాత దీనిపై విచారిస్తామన్నారు. అభిషేక్ సింఘ్వి 3 వారాల సమయం ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ స్పీకర్కు 3 వారాల సమయం ఇస్తూ కేసు విచారణ ముగించారు. ఈసారి స్పీకర్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి దీన్ని పరీక్షించారు. ఈ క్షిపణి సుమారు 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకుందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. ఇది 1.5 టన్నుల పేలోడ్ను 3000 కిలోమీటర్ల దూరం మోసుకు వెళ్లగలదని పేర్కొన్నారు. ఫాస్టాగ్ వార్షిక పాసుల సంఖ్య 50 లక్షల మైలురాయిని దాటింది. గత 6 నెలల్లో 26.55 కోట్ల మేర లావాదేవీలు నమోదయ్యాయి. ఈ మేరకు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో విడుదల చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ గత ఏడాది ఆగస్టు 15న ఫాస్టాగ్ వార్షిక పాసులను ప్రారంభించింది. ఈ పాసుల లావాదేవీల్లో 14% వాటాతో చండీగఢ్ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు 12.3%, ఢిల్లీ 11.5%తో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ వార్షిక పాసు చెల్లుబాటు అవుతోంది. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉన్న నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాసు వర్తిస్తుంది. మళ్లీ రీఛార్జ్ చేసే అవసరం లేకుండా ఒకేసారి 3000 చెల్లిస్తే ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాల గుండా ప్రయాణించవచ్చు. సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు ప్రక్రియ 2వ రోజు కొనసాగుతోంది. హనుమకొండలోని తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో 500 మంది సిబ్బందితో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. 2వ రోజు 285 హుండీలను లెక్కించగా 6.04 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల్లో 17 దేశాలకు చెందిన కరెన్సీతో పాటు వెండి, బంగారం సమర్పించారన్నారు.